తులారాశి వారు ప్రయాణాలు ఎవరైతే ఈరోజు చేయాలి అని చెప్పి అనుకుంటారో, ఎవరైతే ప్రయాణాలు చేస్తారో వారికి ఆటంకాలు, అవరోధాలు అడుగడుగునా కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉంటాయి. స్నేహితుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి విమర్శలు తప్పకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగవు. ఆప్తులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. అవసరాలకు సొమ్ము చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో సామాన్య స్థితి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా ఇబ్బందులు అధికమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు కొన్ని లభించినప్పటికీ కూడా అంతగా సంతృప్తినివ్వవు. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడకల సూచన రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఆసక్తికరమైన విషయాలు కొన్ని, ఆనందాన్ని కలిగించే విషయాలు మరికొన్ని తెలుసుకుంటారు. అందరిలో కూడా వీరి మాటకు విలువ ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అంది వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్నటువంటి లాభాలు చేతికంతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడక సూచన రంగు నీలం రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అనుకున్న విధంగా ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆప్తులతోటి ఆనందంగా గడుపుతారు. చిరకాల ప్రతిథులు కూడా వీరికి స్నేహితులుగా మారుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యాచరణలో పెడతారు. నూతన వస్త్రాలు కూడా ఈరోజు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందవచ్చు. పారిశ్రామిక రంగం వారికి కూడా పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ఈరోజు హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారిని దీర్ఘకాలిక సమస్యలు బాగా వేధిస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. రాబడి తగ్గి రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. జలుబు, తలనొప్పి వంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు మంచిదని చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నత్తనడకన నిదానంగా సాగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు. సినీ కళాకారులు కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. విద్యార్థులు కృషి ఫలించకపోవడం వల్ల డీలా పడతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. ధనురాశి మహిళల విషయానికి వస్తే ప్రధానంగా గురుగ్రహం ఆధిపత్యం ధనురాశి వారి మీద అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మహిళల విషయానికి వస్తే కూడా దేశానికి, సమాజానికి, సంఘానికి లేదా వారి కులానికి, మతానికి ఈ విధంగా ఏదైతే ఉపయోగం అని చెప్పి వారు అనుకుంటారో అటువైపు ఆ రంగాల్లో ఎక్కువగా రాణించే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అంటే ఒక ఆధ్యాత్మికవేత్తగా చక్కగా రాణించగలుగుతారు. ఒక పురోహితుడిగా చక్కగా రాణించగలుగుతారు. ఒక సైంటిస్ట్గా చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో కూడా ధనురాశి వారు మహిళలు ప్రధానంగా చక్కగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. ఏదైనా ఒక విషయం అంటూ జరిగితే అది దేశానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ, కుటుంబానికి సంబంధించి కానీ వెంటనే స్పందించే మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నేను బాగుండాలి, కుటుంబం బాగుండాలి, దేశం బాగుండాలి అని చెప్పేసి అంటే సంఘ సంస్కర్త లక్షణాలు ఈ ధనురాశి మహిళలకు కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా క్రియేటివ్ రంగంలో కూడా వీరు చక్కగా అంటే మీడియా రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు చక్కగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదన్నా వ్యక్తులతోటి సంభాషణ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కూడా గౌరవప్రదంగా మాట్లాడతారు. అదే గౌరవాన్ని ఇతర వ్యక్తుల నుంచి కూడా ఆశిస్తారని చెప్పవచ్చు. కాబట్టి గౌరవప్రదమైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా చెప్పాలంటే ధనురాశి మహిళలు చక్కగా రాణించగలుగుతారు. ఎక్కడైతే తమ గౌరవానికి భంగం కలుగుతుంది అని చెప్పి అనుకుంటే
వారు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు, అటువంటి వృత్తిలో ఇమడలేరని చెప్పవచ్చు. ఒకవేళ ఇతరతర గ్రహ కారణాల వల్ల కూడా, అంటే కేవలం ఇక్కడ నేను జన్మరాశి అనుసరించి చెప్తున్నాను కాబట్టి ఇతరతర గ్రహ కారణాల వల్ల ఇతరత్ర వృత్తుల్లో కూడా రాణించే శక్తి సామర్థ్యం, ఎలాగో ధనురాశి వరకు గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి చక్కగా రాణించగలిగినప్పటికీ కూడా ఒక స్టేజ్ లేదా ఒక ఏజ్ దాటిన తర్వాత ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఆధ్యాత్మికత వైపు పూర్తిగా అటువైపు వెళ్ళడం కానీ, లేదా అటు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం కానీ, లేదా తమ సంపాదించిన మొత్తంలో కొంతవరకు దాన ధర్మాలు లాంటివి చేసే ప్రయత్నం చేయడం కానీ వీరు అధికంగా చేస్తారు అని చెప్పొచ్చు. మొత్తం మీరు చూసే ధనురాశి వారు ఏంటంటే 10 మందికి మంచి చెప్పే స్థాయికి మహిళలు ఎదుగుతారు. అటువంటి గౌరవాన్ని 10 మంది నుంచి పొందుతారు. అదే గౌరవాన్ని 10 మందికి పంచిపెడతారు కాబట్టి అటువంటి వృత్తులు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఎన్నుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో ధనురాశి వారు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి ప్రధానంగా తెలుసుకుందాం. ప్రధానంగా ధనురాశి వారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఏదో ఒక విధంగా ధార్మిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారని చెప్పవచ్చు. అంటే తమకు ఉన్నంతలో అని చెప్పవచ్చు. అదేవిధంగా ధనురాశి వారు ప్రధానంగా ఏంటంటే కష్టపడి సంపాదించిన డబ్బుతో విద్యార్థులకు విద్యకు ఉపయోగపడేటువంటి సహాయాన్ని చేస్తూ ఉండాలి. ఒక 4 విద్యార్థులను శక్తి ఉందనుకోండి, వారికి సంవత్సరం కాలం పాటు ఏవైతే ఖర్చులు ఉంటాయో చదువుకి ఆ ఖర్చును భరించడం, లేదనుకోండి వారికి పుస్తకాలు కొనివ్వడం, లేదంటే వారి కాలేజీలో ఉన్నటువంటి ఫీజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫీజెస్ పే చేయడం. ఈ విధంగా ధనురాశి వారు తమ సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత మొత్తాన్ని చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి లేదా వ్యాపారంలో ప్రారంభం చేయడం నుంచి కొంత మొత్తాన్ని ఈ విధంగా విద్యార్థులకు ఉపయోగిస్తూ వస్తారు. అంటే బీద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి సహాయ సహకారాలు అందించడం. ఒక్క మాటలో చెప్పంటే అది ఏ మేరకు అందించాలి, ఎన్నేళ్ళు అందించాలి అన్నది మనకున్నటువంటి శక్తిని బట్టి, మన ధన సంపాదన బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మన శక్తికి తగినట్టుగా దాన ధర్మాలు కూడా శాస్త్రం చేయమని చెప్తుంది. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక బీద వ్యక్తి ఉన్నారనుకోండి, అతను 10 రూపాయలు కానీ దానం చేశాను అనుకోండి, భగవంతుడు అతని అకౌంట్లో 10,000 రూపాయలు చేసినట్టుగా భావం చేస్తాడు. అదే డబ్బున్నటువంటి వ్యక్తులు ఎవరైతే కోటీశ్వరులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నేను కూడా 10 రూపాయలు దానం చేస్తానని చెప్తే కుదరదు ఇక్కడ. అంటే వారి స్థాయికి తగినట్టుగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ కోటీశ్వరుడు వ్యక్తి ఏంటంటే ఓ 10,000 రూపాయలు దానం చేయాలి. ఈ విధంగా ఏంటంటే తమ శక్తి యుక్తుల్ని బట్టి తమకు తాముగా నిర్ణయం తీసుకుని తమ కుటుంబ జీవితానికి, తమ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ధనురాశి వారందరూ కూడా ప్రధానంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో వారి జీతం ఏ రోజైతే తీసుకుంటారో, అంటే మొట్టమొదటి నెల, లేదా వారి వ్యాపారం చేస్తున్న వారైతే వారి వ్యాపారంలో మొట్టమొదటి సంపాదన అంటే లాభం ఏదైతే వస్తుందో దాంట్లోంచి కొంత అమౌంట్ను పక్కన పెడుతూ ఈ విధంగా విద్యార్థులు, పేద విద్యార్థుల చదువు కోసం యథాశక్తిగా వారికి పెన్స్ కొనిస్తారా, బుక్స్ కొనిస్తారా, ఫీజెస్ పే చేస్తారా, వారి ఇష్టం ఇక్కడ వారికి, లేదంటే వారికి యూనిఫామ్స్ కొనిస్తారా. ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రధానంగా ధనురాశి వారి జీవితంలో సంతాన మూలక చికాకులు రాకుండా ఉండడానికి, వారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు, ఇతరత్ర గ్రహ దోషాల వల్ల ఏవైతే కలుగుతాయో, ధన సంపాదన కోసం ఏవైతే ఆటంకాలు కలుగుతాయో అటువంటి వారన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్ఫన్ కిడ్స్ ఉంటారు కదా, అంటే కొంతమంది ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు వారికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉండరన్నమాట. అటువంటి ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు యథాశక్తిగా వారికి, ఆ విద్యార్థులకు లేదా చిన్న పిల్లలకు ఏదైతే అవసరం ఉంటుందో, అంటే చలికాలంలో వెళ్ళామనుకోండి ఒక బెడ్షీట్ కొనివ్వడం, ఎండాకాలంలో వెళ్ళామనుకోండి వారికి చెప్పులు కొనివ్వడం, ఒక గొడుగు కొనివ్వడం, ఇట్లా వారికి అవసరం ఉన్నది చిన్న పిల్లలకు ఎంత ఎక్కువగా ఏది వీలుంటే అది దాన ధర్మాలు తరచుగా చేస్తూ ఉంటే వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారి నుంచి బయటపడడానికి, కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలకి డబ్బు లేక బీదవారిగా ఉండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు కదా, వారికి కూడా ఎంతో కొంత వీరు సహాయం చేయవచ్చు శక్తిని బట్టి. ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉంటే కూడా ఇది వీరికి అన్ని విధాలా కూడా ధనురాశి వారికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గురువులను, సాధువులను, సన్యాసులను ఎంత ఎక్కువగా పూజిస్తే, వారిని గౌరవిస్తే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనురాశి వారు సన్యాసులను కానీ, సాధువులను కానీ, పీఠాధిపతులను కానీ, మత ప్రవక్తలను ఎవరైతే ఉంటారో అటువంటి వారిని, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా సరే విమర్శించకూడదు, వారిని తిట్టకూడదు. ఇది ప్రధానమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు. అదేవిధంగా వయసులో తమకన్నా పెద్దవారిని కూడా ధనురాశి వారు ఎంత గౌరవిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా మనం సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని కూడా మనం దాన ధర్మాల కోసం ఉపయోగిస్తూ దాన్ని కూడా జ్యోతిష్శాస్త్రరీత్యా రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా మకర రాశి మహిళలు ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు, వీరి యొక్క ఆలోచన విధానం, ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక వ్యాధి ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అన్న అంశాలు.